వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఏకొండూరు మండలంలో ఏకొండూరు పిహెచ్సి ఏకొండూరు గ్రామంలో ఈరోజు అంటే నిన్న తోట రాధమ్మ విషజ్వరంతో చనిపోయిన సంఘటన జరిగింది. దీనికి సంబంధించి మేము డిపార్ట్మెంట్గా సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మెడికల్ డిపార్ట్మెంట్ అధికారులకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఆశా వర్కర్ జ్వరంతో బాధపడుతున్నప్పుడు నాకు సెలవు ఇవ్వాలని సంబంధిత ఏఎన్ఎం గారిని అడిగింది. కానీ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి, సర్వే చేయాల్సిందే అని చెప్పడంతో జ్వరంతో కూడా ఆమె డ్యూటీ చేసింది. దీంతో ఆ జ్వరం తీవ్రంగా విషపరిమాణంగా మారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స చేయించుకోవడానికి వచ్చి ఇక్కడ కూడా కాదని తిరువూరు రిఫర్ చేస్తే తిరువూరు హాస్పిటల్లో కూడా అక్కడ కూడా విషమించింది. ఇక్కడ వద్దు నువ్వు వేరే విజయవాడ హాస్పిటల్కి వెళ్ళమని చెప్తే పిన్నమనేని హాస్పిటల్కి ఆరోగ్య చికిత్స పొందడానికి వెళ్తున్న క్రమంలో హాస్పిటల్కి దగ్గరికి వెళ్ళగానే ఆమె మృతి చెందినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఆశా వర్కర్లు కూడా మనుషులే, వాళ్ళు కూడా అనారోగ్యాలు వస్తాయి. సర్వేల పేరుతో వాళ్ళకి అనారోగ్యం వచ్చిన డ్యూటీలో చేయాల్సిందే అని చెప్పేసి ఒత్తిడి చేసి ఆ రకంగా సెలవులు మంజూరు చేయకుండా ఉంటే ఇలాంటి రాధమ్మలు ఆశా వర్కర్లకు సంబంధించి ఎంతమంది చనిపోతారు, దానికి మెడికల్ డిపార్ట్మెంటే బాధ్యత వహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ నేపథ్యంలో చనిపోయిన రాధమ్మ కుటుంబానికి న్యాయం చేయాలి. అందుట్లో వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు, బిఎస్సీ చదువుకునే ఆడపిల్ల, ఆ అమ్మ తల్లి కుటుంబం ఇచ్చి ఆ తల్లి తెచ్చేటువంటి జీతం మీద చదువుకుంటా ఉంది. కాబట్టి ఆమెకి ఆ కుటుంబంలో అర్హులైన వాళ్ళకి ఒక ఉద్యోగం ఇవ్వాలి. డిపార్ట్మెంట్ నుంచి ఆర్థిక సహాయం చేయాలి. గవర్నమెంట్ నుంచి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అనారోగ్యం వస్తే ఆశా వర్కర్లకు సెలవులు మంజూరు చేయాలని చెప్పేసి యూనియన్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్కి రాతపూర్వకంగా సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు బాధ్యత తీసుకుని మాకు హామీ ఇస్తే ఈ ధర్నా విరమిస్తాం. లేని పక్షంలో అవసరమైతే దీని మీద రాతపూర్వకంగా మాకు ఎలాంటి హామీ లేని పక్షంలో ఆ శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చైనా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిక చేయదలుచుకున్నాం.